మరి సమయం అయింది కాబట్టి మరి దేవుని సన్నిధికి వెళ్దాం. ఇప్పుడు సినాయి పాదకాలం అన్నకు మరి ఉదయకాలనే మరి ఎంతగానో దేవుని భయంతో భక్తితో దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎంతగానో చక్కటి స్వరాలతో దేవుని ఉదయకాలనే ఎంతగానో దేవుని మయంపరిచిన అందరికీ వందనాలు. మరి ఈ యొక్క దినాన్ని దేవుడు ఎంతగానో శ్రేష్టమైన దినాన్ని మనకు దేవుని సన్నిధిలో గడపడానికి ఇచ్చిండు. దేవుని ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా ఇప్పుడు ఉదయకాలం ప్రారంభ ప్రార్థన. నేను సరమే కాలేబు మైక్ ఆఫ్ చేసుకున్నా అని ఆఫ్ చేయండి అన్న. అక్షయరాణి ప్రారంభ ప్రార్థన అక్షయరాణి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ అంకుల్. లార్డ్ అమ్మ, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అద్వితీయుడా, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, అతి సుందరుడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. దీనులము దరిద్రులం తండ్రి, అయినప్పటికీ తండ్రి నువ్వు మమ్మల్ని గుర్తు చేసుకొని తండ్రి ఈ దినాన్ని మాకు అనుగ్రహించిన విధానం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ గూగుల్ మీట్ ద్వారా తండ్రి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలోంచి తండ్రి మరలా తండ్రి మేము కలుసుకున్నటకు నువ్వు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవ, ఈ కూడికను ఆరంభిస్తుండగా నీవే అధ్యక్షత వహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాట పాడుతున్న వారిని, నీ వాక్యం అందిస్తున్న నీ దాసుని, దేవ దినవాక్యం చదువుతున్న వాళ్ళందరినీ కూడా తండ్రి నీ హస్తానికి అప్పచెప్తున్నాం తండ్రి. దేవ, మేము ఇప్పుడు విన్న వాక్యము మర్చిపోకుండా మా హృదయమును పలక మీద రాసుకున్నటకు ఈ దినమంతా మేము దాన్ని నెమరు వేసుకున్నటకు నీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఇట్టి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చిన విధానం కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆది నుండి అంతం వరకు నీవే అధ్యక్షత వహించమని నీ హస్తానికి అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ఎంతో దేవుణ్ణి ఉదయ కాలానే మరి దేవుని ఎంతగానో పాదశానికి వచ్చి ప్రభువుని ప్రార్థించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా ఇప్పుడు మరి పాట పాడాల్సిందిగా అన్న ఉపేందర్ అన్న గారు ఓకే, ప్రైజ్ లార్డ్. సమయం తీసుకోండి అన్న. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశను నా కలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని, నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుము. నేను నిన్ను మరసితి, నా పరుగులో నేనలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను,
నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుము. థ్యాంక్ యూ. అందరికి వందన. థ్యాంక్ యూ అన్న. చక్కటి పాట పాడినలు ఉదయ కాలానే. మరి చక్కటి అర్థాలు ఉన్నాయి అందులో. మరి దేవుడు ఎంతగానో మిమ్మల్ని ఇంకా ఆస్వాదించి దీవించును గాక. మరి ఇప్పుడు ప్రత్యేకమైన సమయం, మరి ఆ దేవుని సన్నిధిలోకి, దేవుని పాదాల యొద్దకు వెళుదాం. మరి ఇప్పుడు మరి వాక్యాన్ని మరి దైవజనులు అందించవలసిందిగా విజయ్ కుమార్ సార్ని కోరుకుంటున్నాం. ప్రియ పరిశుద్ధులారా, సర్వశక్తిమంతుని యొక్క నామములో మీ అందరికీ ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉపేంద్రన్న పాడే పాటలు వింటా ఉంటుంటే ఒక్కసారి మన మలినమైన హృదయాన్ని కడుక్కోవడానికి అది ప్రేరేపిస్తూ ఉంటాయి. ప్రతిసారి కూడా అన్న పాడిన పాటలన్నీ కూడా ఆయన హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఒక పాపకి దేవునికి ఉన్న సంబంధాన్ని మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. చాలా సంతోషాన్న ప్రతి ఉదయకాలంలో మీరు ఈ గూగుల్ మీట్లోనికి వచ్చి ప్రాతకాల మనలో మరి ఒకసారి అందరు పాడే పాటకున్న మీరు పాడే పాటలో ఆ యొక్క హృదయాన్ని కదిలించే పాటలు ఉంటాయి. ఒక్కసారి మమ్మల్ని మేము కూడా సరి చేసుకోవడానికి, ఎందుకంటే మన యొక్క మరణం ఎప్పుడో మనకి తెలియదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని పొద్దున మీరు పాట పాడారు. ఈ సమయంలో ప్రత్యేకంగా వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు, మత్స శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు ఒక 3 నిమిషాలు సాక్ష్యం పంచుకుంటారు. ఎందుకంటే వారి కుమార్తె కీర్తన గురించి మనం కొద్ది దినాలుగా మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాము. అద్భుతాన్ని, జరిగిన మేలుని వారి సొంత మాటలతో మన మధ్యలో పంచుకోవాల్సింది నేను కోరినప్పుడు మాట్లాడతారు. దయతో వినండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ సంఘాలందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని మహాకృపను బట్టి మా కీర్తన విషయంలో అనేక సార్లు ఇదే గూగుల్ మీట్లో సంఘంలో మీ అందరితో నేను కొన్ని దినములు గడిపినప్పటికీ, మరి గూగుల్ మీట్ ద్వారా అయ్యగారితో ఉన్నటువంటి సహవాసము, మీ అందరితో ఉన్నటువంటి దీని అనుబంధమును బట్టి దేవుడు ఎంతగానో కృప చూపించి అనేక మార్లు మా అమ్మాయి యొక్క ప్రసవం విషయంలో తండ్రి ఉన్న 3 నెలల నుంచి కూడా, మొదటి నెల నుంచి కూడా ఆఖరి వరకు కూడా ప్రార్థనలో మీరు ప్రార్థించడం చాలా గొప్ప విషయం అండి. దేవుడు ఎంతగానో దైవ సేవకులు ప్రార్థనలు, మీ అందరి ప్రార్థనలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవడానికి, నేను భౌతికంగా దూరంగా ఉన్న ఆత్మీయంగా మీ అందరూ నన్ను జ్ఞాపకం చేసుకోవడం అనేది మా కుటుంబానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం అండి. మీ అందరూ మా కొరకు ప్రార్థన చేయడం. మరి దేవుడు నిన్న దినాన అమ్మాయిని ఆశీర్వదించి చక్కని కుమార్తెను అనుగ్రహించారండి. 3.2 kgs అమ్మాయి దగ్గర నిన్న జన్మించిందండి. మా కుటుంబానికి నిన్న దేవుడు ఎంతగానో ఆశీర్వాదం, మా కుమార్తె ద్వారా మాకు దేవుడు ఒక కూతురుని అనుగ్రహించాడండి, మనవరాల్ని. సో మీ అందరికీ ప్రార్థించిన అందరికీ, ప్రత్యేకంగా పాస్టర్ గారికి, ఆ కుటుంబానికి, అలాగే సంఘానికి ప్రత్యేకంగా మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. బ్రదర్, మా మధ్యలో మీరు ఉన్న కాలం చాలా కొంతకాలమే, కానీ మీకు మాకు ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మీయ అనుబంధం ఎంతో గొప్పది. అంతేగాక ఒకరికొకరు ప్రార్థించుకోవడము, ఒకరి సమస్యల కొరకు దేవుడి దగ్గర పోయి కన్నీరు కాల్చడము,
గొప్ప వాక్యము. ఆయన సంఘం అంతా కూడా ప్రార్థించింది. సంఘానికి కూడా రెండవ దేవునితో అభినందనలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా మంది మేలు పొందుకుంటున్నారు, కానీ ఈ రకంగా ముందుకు వచ్చి చెప్పలేని పరిస్థితులు. ఆయన సహోదరుడు నిన్న దినం నాతో మాట్లాడారు. నేను అన్నాను ఏంటంటే, అయ్యా ఒక్కసారి మీరు సంఘానికి అందరూ కూడా చెబితే బాగుంటుంది అన్నప్పుడు కొద్ది మాటలు మన మధ్యలో పంచుకున్నారు. దేవుడు మరి కీర్తన్ని వారికి ఇచ్చినటువంటి కుమార్తెని దీవించి ఆరోగ్యం, బలము, జ్ఞానము, వివేకమును గ్రహించుగాక. ఆమేన్. ఇక వాక్యానికి వెళ్దాము. ఈ దినమున మన ఈ నూతన సంవత్సరంలో ఒక మాసం మొత్తం కూడా వాగ్దానాలతో కూడినటువంటి పరీక్ష చేసుకునే మాటల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ దినం మరొక అంశము ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను, దయతో గమనించండి. వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడునగునట్లును, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. 3 మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం లోపల మనమందరం కూడా పూర్ణమైన హృదయముతో ఆయన కోరుకుంటున్నాడు, నా ఇద్దరికి తిరిగి రండి. పూర్ణమైన హృదయం అంటే కొంచెం లోకము, కొంచెం శారీరక కోరికలు, కొంచెం దేవుని యొక్క కోరికలు, అది కాదు. సంపూర్ణంగా నీ జీవితంలో దేవునికి అసహ్యమైనటువంటి ప్రక్రియలు ఏమై ఉన్నా కానీ గాక వాటన్నిటినీ కూడా నువ్వు విడిచివేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మరి నేను మందరం కూడా పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. అనుదినము మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇందాక పాడిన పాటలో, నా మరణ దినము నాకు తెలియదు ప్రభు, నాకు కొంచెం తెలియచేయి. ప్రభు యొక్క రాకడ కూడా సంభవించవచ్చు. ఏదేమైనా మన జీవితమా, మన ముగింప, ప్రభు రాకడ, అది ఏదైనా కానీ కాక మనం సిద్ధపాటు కలిగిన మనసు కలిగిన వారముగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు పూర్ణ హృదయంతో నా యుద్ధకు తిరిగి రాగా, పూర్ణ హృదయంతో ఆయన దగ్గర తిరిగిపోవాలి. ఇంకా కొంచెం లోకంలో ఉండడం దేవునికి ఇష్టము కానిటువంటిది. ఈ నూతన సంవత్సరంలో మన ప్రార్థనలకి జవాబులు, మరి ప్రార్థించిన ప్రతి ఒక్క విషయానికి దేవుడు మేలులతో మనల్ని నింపి మన హృదయాన్ని ఉల్లసింప చేయాలంటే మనం పూర్తిగా ఆయన వైపు తిరగాలి. ఆయన కొరకు మనం సిద్ధపాటు కలిగిన మనసు కలిగిన వారుగా ఉండాలి. ఆయన వైపు మనం పూర్ణంగా తిరగడం లేదు, కానీ మనం అడుగుతున్నాం ఏంటి, ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి మనం కోరుకుంటున్నాం. మన కోరికలు అయితే ఉన్నాయి, కానీ కోరికలన్నీ కూడా ఆశాభంగము కలుగుతున్నాయి. ఆశించింది మన జీవితంలో ఏది కూడా రావడం లేదు. మన మార్గంలో అన్ని కూడా ప్రయాసంతోటే వస్తూ ఉన్నాయి. వాటికి మూల కారణం దేవునికి మనకున్నటువంటి యొక్క సంబంధం సరిగా లేక, మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన అంశం ఆయన దగ్గర చేరకపోవడం వల్ల, మనలో నిగ్రహ శక్తి లేక, పాపాన్ని పదే 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 చేస్తూ ఇంకా మలినమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడే ఈ మలిన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు, సంపూర్ణంగా నా దగ్గర రాదు. వారు పూర్ణ హృదయంతో నా యుద్ధకు తిరిగి రాగా. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కూడా పూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. మన శరీరము, మన కోరికలు, మన అంతరంగము, మన ప్రవర్తన సమస్తం మీద ఆయన ఆధిపత్యానికి నువ్వు ఒప్పుకున్నట్టయితే, ఇదిగో పరిపూర్ణతగా ఆయన దగ్గరకు మనం వచ్చినట్టు కింద లెక్క. కాబట్టి వారు పూర్ణ హృదయంతో నా యుద్ధకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు నేను వారికి దేవుడునగునట్లు నేను యెహోవానని ఎరుగుదురు. చూసారా, నా జనులగునట్లుగా. ఆయన జనులు కావాలంటే పూర్ణ హృదయం కావాలి. ఆయన వైపే మన మనసు కావాలి. అప్పుడు మనం ఆయన జనులు అవుతాము. ఆయన మన దేవుడు అవుతాడు. మనకి ఆయన దేవుడు కావాలన్నా, మనం ఆయన జనులము కావాలన్నా, పూర్ణమైన హృదయంతో తిరిగి రాకుండా
మనం పరిపూర్ణులుగా మనం మార్చబడలేము. కాబట్టి మనమందరం కూడా మన దేవుని దగ్గరికి ఎట్లా వద్దామంటే ఈ నూతన సంవత్సరంలో పరిపూర్ణమైన హృదయంతో మనము ఆయన జనులగినట్లుగా, ఆయన మనకి దేవుడు అగినట్లుగా మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ దినదినము జీవితాన్ని కొనసాగించే వారముగా మనం వెళ్దాం. ఈ యొక్క విశ్వాస యాత్ర ఎంతో బాధతో కూడిందే, దుఃఖముతో కూడిందే. హృదయం ఎప్పుడూ పగిలిపోతూనే ఉండాలి. హృదయాన్ని ఎప్పుడూ పరిశీలించుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇది ఒకరోజు ప్రయాణం కాదని మనందరికి కూడా తెలుసు. కాబట్టి వారి దేవుడు ఉన్నట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయం వారికి ఇచ్చేదను. ఒకవేళ నీవు గనక ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన దేవుడని ఎరిగేటట్టుగా ఆయన మనకు హృదయాన్ని ఇస్తాడట. ఇప్పుడు పూర్ణమైన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మొదటి కండిషన్ మనం చూశాము. వారు పూర్ణ హృదయంతో నా దగ్గరకు రాగా వచ్చినప్పుడు మాత్రమే వారు నా జనులగినట్లుగా, నేను యెహోవా దేవుడునగినట్లుగా వారికి మంచి హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. వారికి మంచి హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే మనలో ఉన్న హృదయం ఏదైతే ఉందో ఇది మలినంతో కూడిన హృదయము. దీన్ని ఆయన ఎక్స్చేంజ్ చేస్తా అంటున్నాడు. హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. అంటే హృదయాన్ని తీసివేయడము కాదు, కానీ అంతరంగంలో ఉండే సమస్తమైన మలినాన్ని తీసివేసి దానిలో తన ఆత్మతో నింపబడిన వాళ్ళమై మనం ఆయన ఆత్మ ప్రకారంగా ఆయన యొక్క స్వాధీనంలో పరిపూర్ణంగా మనం వెళ్ళి ఆయన చెప్పిన రీతిగా జీవించే జీవిత భాగ్యాన్ని మనకు కల్పిస్తారట. ఎంత గొప్ప భాగ్యము! ఆయన మన మలిన హృదయాన్ని తీసివేసి మహిమ కలిగిన హృదయాన్ని, అతి పరిశుద్ధమైన హృదయాన్ని, యథార్థమైన హృదయాన్ని, నిర్దోషమైన హృదయాన్ని, నిరపరాధమైనటువంటి హృదయాన్ని ఆయన మనకి ఇస్తారట. ఇదిగో మనం కొంచెము ఆయన మన దేవుడని, ఆయన మన రక్షకుడని, మనమందరం కూడా ఆయన చేసిన ఒక మనుషులమని, ఆయన కొరకు మనం చేసుకున్నాడని, ఆయనలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నట్టు దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో దినదినము మనం ఉదయకాలము సాయంకాలం, ఉదయకాలం మన్నా ప్రాతకాల మన్నాలోను, సాయంకాలం సంధ్యా సమావేశంలో సహవాసములో అందరూ కూడుకుంటున్నాం. ఈ కూడికలతో మనందరి యొక్క జీవితాల్లో పరివర్తన కావాలి. పరివర్తన లేకుండా ప్రార్థిస్తే లాభం లేదు. పరివర్తన లేకుండా మనం ఎన్నిసార్లు కూడా ఇలాంటి కూడికల్లో కూడుకున్న దాని వల్ల కలిగే లాభం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఒక ఆదివారం నాడు వినే వర్తమానం మన హృదయానికి సరిపోదని, ఈ పాపలోకంలో మనం మల్లెం లేకుండా జీవించడానికి ఆ యొక్క శక్తి సరిపోదని, దానికి ప్రాతకాలం లేచిన మరుక్షణమే దేవుని యొక్క పాదాల దగ్గర రావడం, ఆయన దగ్గర వేడుకోవడము, కన్నీరు కార్చడము, ఆయన మాటలతో మన హృదయాన్ని నింపుకొని ఈ లోకానికి వెళ్ళడం. వెళ్ళిన తర్వాత దినమంతా మళ్ళీ మన యొక్క పనులన్నీ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ పరంగా అందరము కలిసి కుటుంబం ద్వారా ఆ దేవుని గణపరిచి, దేవా ఈ దినమంతా మాకు మేలుకరంగాను మరి మమ్మల్ని కాపాడి కనికరించావు, ఇదిగో క్షేమంగా ఇంటికి వచ్చి మా కుటుంబంతో మహిమపరుస్తున్నామని ఈ యొక్క రెండవ కూడిక మనం పెట్టుకున్నాం. ఈ అన్నిటి ద్వారా మనకి అర్థం కావాలంటే మన యొక్క హృదయాన్ని పూర్ణంగా ఆయనకి ఇస్తున్నామా లేదా? ఆయనైతే నువ్వు పూర్ణంగా గినక ఆయనకు అప్పగించుకున్నట్టయితే ఆయన అంటున్నాడు, వీరంతా నా ప్రజలు, నేను వారి దేవుడని, వారికి నా యొక్క నూతనమైన హృదయాన్ని వారికి అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు. అయితే మన హృదయం మార్చుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన హృదయం మార్చుకుందాం. ఇంకో మాట కూడా దాంట్లోకి మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 9:24 చూద్దాం. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మనమందరం కూడా ఈ లోకంలో జీవించే మన జీవితంలో దేనిని చూసి గర్వించే వారము కాకుండా వట్టిగా హృదయం మార్చబడ్డప్పుడు మాత్రమే గర్వంతో మనం జీవించాలి. కలిగింది ఏది కూడా మనది కాదు, కలిగి ఉన్నది మనది కాదు, కలగబోతుంది కూడా మనది కాదు. సమస్తమును ఆయన స్వాధీనంలో ఉండి ఆయన ద్వారా పొందుకునే యొక్క ఆశీర్వాదాలను మనం కలిగిన మనమందరం కూడా ఆయన దగ్గరికి ఏమి రావాలో చూద్దాము. చూడండి, అక్కడ అతిశయించువాడు 9వ అధ్యాయం 24 వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపనగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి
ఆశ్రయించవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తున్నాడు. దేని చూసి అతిశయించాలి? దేని చూసి గర్వించాలి? దేనితో మన హృదయం ఉప్పొంగిపోవాలి అంటే, నీకు నాకు మనందరికీ కృప చూపే దేవుడు భూమి మీద మనందరికీ కూడా. మనందరికీ ఇప్పుడు ఈ ప్రాతకాలంలో రమరమి 33 మంది వచ్చారు. వీరందరూ కూడా ఎందుకు వచ్చారు? ఈ దేవుడు మనకు కృప చూపించే దేవుడని, మన కష్టకాలంలో మేలులు చేసేవాడని, ఆపత్కాలంలో ఆరాధించినప్పుడు ఆపత్కాల బాంధవుడు వలె ఆయన మన దగ్గరికి వస్తాడని, మనము కొంచెం పూర్ణ హృదయముగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయన ఎంతగానైనా కృప చూపించే గొప్ప దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు దేవుడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపనగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయమును జరిగించిన యెహోవాను నేను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపలను. అట్టి వాటిలో నేను దేవుడు దేంట్లో ఆనందిస్తాడు? మనకు కలిగింది ఏదైనా కనుక ఆయనది అనుకున్నప్పుడు మాత్రమే. ఈ జీవితం లాస్ట్కి ముగించే జీవితం కూడా ఆయనదే. తర్వాత దీనికి తదనంతరం మనకి ఇవ్వబోయే నిత్య జీవము కూడా ఆయనదే. ఈ జీవితాన్ని ప్రసాదించిన వాడు ఆయనే. ఈ యొక్క యాత్రలో మేలులు, కష్టాలు, దుఃఖము, కన్నీరు అన్నిటిని కలిగించిన వాడు కూడా ఆయనే. ఇదిగో మనమందరము కూడా ఆయన భూమి మీద నరులకందరికి కూడా కృప చూపే దేవుడని మనమందరము. అంతేకాదు నీతి న్యాయములు జరిగించేవాడేనా అంటే మంచి వారికి మంచివాడును, చెడ్డవారికి చెడ్డవాడును, సన్మార్గంలో జీవిస్తాన్ని ఆశించిన వారికి ఆయన మేలు చేసే దేవుడు. ఈ దేవుడిలో ఉన్న గొప్ప ఆధిక్యత, గొప్పతనం ఏదంటే నశించిపోయే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి ఆయన వెళ్ళి మందలించి వారికి రక్షణ భాగ్యము కల్పించేవాడు. లూకా 19వ అధ్యాయంలో మనం చూస్తాం. నశించిపోయే జక్కయ్య దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆయన జక్కయ్యని ఆయన హృదయంలోనికి పెట్టుకున్నాడు. మారు మనసు, పశ్చాత్తాపము, అప్పటికప్పుడే పాప ఒప్పుకోలు సమస్తము జరిగిపోయాయి. అంతేకాదు కానీ దేవుడు కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు. కాబట్టి మనమందరం కూడా మన జీవితాల లోపల ఇదిగో ఎప్పుడైతే పాపము ఒప్పుకోలు చేసుకుంటామో, ఎప్పటికప్పుడు మన యొక్క జీవితాన్ని పరీక్షించుకుంటామో, మనం ఆయన సన్నిధిలో మనం ఉంటాము. అప్పుడు ఆయన కృప చూపించే దేవుడు. ఇదిగో ఏ కృప నీకు తగ్గిందో, నీ జీవితంలో కలిగిన లోటు ఏంటో ఆ లోటుని ఆయన దగ్గర తీసుకుని వచ్చి నువ్వు పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి సరెండర్ అయినట్టయితే నీ వెలితిని సరిచేసే దేవుడు. దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదండి. ఆయనకి అన్ని కూడా సాధ్యమే. సాధ్యమైనకి అన్ని కూడా మేలు చేసే దేవుడు అయినప్పుడు కూడా మనం పరిపూర్ణంగా పోలేకపోతున్నాం. అంటే ఇంకా ఈ శారీరక కోరికలు మనలో పెట్టుకుంటున్నాం. పైకి ఏమో భక్తి కలిపి కనబడుతున్నాం, కానీ శక్తి ఏమో లేకుండా పోతుంది. అంటే మన ప్రార్థన, విజ్ఞాపనలు మన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుని దగ్గర చేరలేని పరిస్థితులు మనందరూ కూడా ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్టయితే నీతి న్యాయములు జరిగించే దేవుడు. ఇదిగో నీతిని ఎవరైతే నీతి కలిగి ఉన్నారో వారికి న్యాయం చేసే దేవుడు, నీతిమంతులకు న్యాయం చేసే దేవుడు ఆయన. ఇదిగో నీవు గినక నేను గినక నీతిమంతులుగా మనం జీవించినట్లయితే నీకు నాకు న్యాయం చేస్తారంటున్నాడు. అన్యాయం అయిపోయిన మన జీవితం లోపల, అన్యాయంగా బాధపడుతున్న మన జీవితం లోపల నీవు నేను నీతిమంతులుగా ఉన్నట్టయితే నీతి న్యాయమును జరిగించే దేవుడు నీ చేతిలో నా చేతిలోనే ఉన్నాడు. కాకపోతే మనం ఆయన్ని మనసారా ఆయన ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పుడు అన్నిలోనికి వస్తాడు. మన హృదయాన్ని పరిశీలిస్తాడు. మనలో ఉన్నటువంటి ఏదైతే వెలితిగా ఉందో ఆ వెలితిని తీసివేస్తాడు, ఆయన సరిచేస్తాడు. ఇదిగో ప్రభు నేను నన్ను ఈ యొక్క ప్రాతకాల సమయంలో మనం పిలుస్తూ ఉన్నారు. మనం ఇంకనూ దూరంగా ఉండకుండా పూర్ణమైన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్టయితే ఇదిగో ప్రభువుని ఎడల కృప చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అయితే ముందుకు వస్తున్నాడు కానీ మనం ముందుకు వెళ్తున్నామా?
ఆయన ఎందుకు పిలుస్తున్నాడో మనం ఆయన పిలుపుని వింటున్నామా? ఆ పిలుపుకు మనం జవాబిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మన జీవితం లోపల ప్రభు నీతి న్యాయం జరిగించేవాడని యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అసలు దేన్ని బట్టి గర్వించాలి. ఆయన దేవుడుగా ఉన్నందుకు, మనం ఆయన దేవుని ప్రజలుగా ఉన్నందుకు, మనకి పరిపూర్ణత ఆయన కృపా న్యాయములు చూపించేవాడని, నీతి న్యాయములు జరిగించేవాడని, ఆ యొక్క గ్రహించిన హృదయం కలిగి ఉండటాన్ని బట్టి మనం గర్వించాలి లోకం. ఎందుకంటే నిజమైన దేవుడు నేను గుర్తించాను, నిజమైన దేవుడు నేను పొందుకున్నాను. ఇదిగో ఆ దేవుడు నాలోనికి వచ్చాడు, నాలో పోగొట్టుకున్న సమస్తాన్ని తీసివేసి మరలా భర్తీ చేసిన నూతనమైన హృదయం కలిగించాడని మనం సంతోషించే వరముగా ఉండాలి. దాన్ని బట్టి మనము గర్వించాలి. అంటే లోకములో కలిగింది ఏది కూడా దాన్ని చూసి మనం గర్వించే వారము కాకుండా కలిగిన సమస్తమును కూడా ఆయనదని ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు గ్రంథానికి రండి, అందరూ కూడా హెబ్రీ పత్రిక రాసిన తర్వాత హెబ్రీ పత్రిక ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వచనం చదువుకుందాం చూడండి దయచేసి. మనమందరికీ సరిపోయే మాట, ఈ దినానికి సరిపోయే మనం చదువుకున్నటువంటి ఇర్మీయా గ్రంథము 24:7, 9:24 వచ్చానికి రెండింటికి కూడా సరిపోయే రీతిగా ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఎంత ప్రేమతో పిలుస్తున్నాడో చూడండి. నా ప్రియ సహోదరులారా మీరు మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవి ఎదుగో దేవుడు మనకిచ్చే వరములు. ఈ నూతన సంవత్సరంలో మనం ఏది కావాలని కోరుకుంటున్నామో, దేవా నాకు మంచి జ్ఞాపక శక్తి అను, లేకపోతే మంచి ఆరోగ్యమను, లేకపోతే మంచి ప్రార్థనాపరుడుగా తీర్చిదిద్దమను, లేకపోతే దేవుడి నుంచి నువ్వు ఏది కోరుకుంటున్నావో ఆత్మీయ వరములు. శారీరకమైన అవసరం లేదు, శారీరకమైనవన్నీ దేవుడు ఇస్తాడు మొదటిగా మనము ఆయనలో ఉంటే. అయితే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును వర సంబంధమైన ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చాడు. అది మానవుడితో అయ్యేది కాదు. మనం చూస్తాము బైబిల్లో బెత్లెహేముకి ఆ యొక్క మందసం బంగారముతోటి, వెండితోటి, ఇత్తడితో ఆ యొక్క రకరకాలైన పరికరాలు చేయడానికి ఎవరు జ్ఞానం ఇచ్చారు? యెహోవా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారికి రకరకాలైన కళలు, రకరకాలైన వరాలు కలిగి ఉన్నాయంటే ఎవరివి? పర సంబంధమైనటువంటి అవి కూడా మనం చేస్తే అయ్యేది కాదు. చాలా మంది జీవితంలో అనేక రకాలుగా ప్రాక్టీస్ అవుతారు. గ్రేట్ మ్యూజిషియన్ కావాలని, క్రికెట్ ప్లేయర్ కావాలని అవుతారా? కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రయత్నిస్తారు. కానీ దేవుడు ఎవరికైతే ఆ జ్ఞానం అనుగ్రహిస్తారు వారు మాత్రమే ఆ యొక్క రంగంలో రాణించగలుగుతారు. ఇదిగో మనము కూడా ఈ యొక్క ఆత్మీయ రంగము లోపల, ఈ యొక్క ఆత్మీయ సహవాసములో మనమందరము కూడా రాణించాలి అంటే ఆ పర సంబంధమైన వరములు కలిగిన ఆ దేవుడి దగ్గరికి మనం ఆశ్రయించినట్లయితే ఇదిగో అప్పుడు నీకు ఆ పర సంబంధమైన వరాలన్నీ కూడా వస్తాయి. అది భాషలు మాట్లాడేది కావచ్చు, మంచి జ్ఞానయుక్తమైన వాక్యమే కావచ్చు, లేకపోతే జ్ఞానయుక్తంగా మాట్లాడేదే కావచ్చు, వివేచన కలిగిన ధోరణి కావచ్చు, లేకపోతే రాత్రింబోళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆనందించే జీవితమే కావచ్చు. ఏది ఏమైనా అవన్నీ కూడా పరసంబంధమైనటువంటిది కూడా. అందుకే అంటున్నాడు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుకు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడు ఆయన అంటే వెలుగైన దేవుడు. జ్యోతిర్మయుడు అంటే వెలుగైన వాడు. ఆ వెలుగైన దేవుడి నుంచి వచ్చేటివి. ఇదిగో నీవు నేను ప్రాకులాడితే ఏది కాదు. నూతన సంవత్సరం మనమందరం కూడా ఒక్కొక్క కొత్త వరము కోరుకుందాం. ఏది మనకి కోరిక మన అంతరంగంలో ఉందో ఆ కోరికను ప్రభు దగ్గర పెట్టి, అయ్యా నీవు నా దేవుడివి, నేను నీ ప్రజని. ఇదిగో నేను నిన్ను చూసి గర్విస్తున్నాను. ఎందుకంటే నా కలిగినవన్నీ నీవి, ఇవన్నీ నీతో సంబంధించి నాకు వచ్చినవి కాబట్టి
ఇదిగో నువ్వు ఇచ్చిన వాటితో నేను జీవిస్తూ ఇంకనూ నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను. నీవు ఇచ్చినవన్నీ కూడా ఇచ్చావు. అన్ని వ్యవస్థల్లో నన్ను గొప్పవాడిగా చూసావు. కానీ నేను నీ కొరకు నీ సేవలో నేను దేనికి పనికి వస్తానో దానికి నన్ను వాడుకో. ఈ 25వ సంవత్సరం లోపల 2025 సంవత్సరం మన జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలి. ఇదిగో పాతవి గతించను క్రొత్తవాయను. మనమందరం కూడా క్రొత్త ఆలోచనలతోటి, క్రొత్త మాటలతోటి, క్రొత్త భావముతోటి, క్రొత్త హృదయముతోటి ఇదిగో మనమందరం కూడా ఆయన పాద సన్నిధికి మనం చేరుకుందాం. ఆ కృపా సింహాసనము దగ్గరికి, ఆ కృపాసనము దగ్గరికి మనమందరం కూడా చేరుకొని ఇదిగో అయ్యా పరసంబంధమైన వరాలు నీ స్వాధీనములో ఉన్నాయి. ఇదిగో నాకు ఒక భిక్షాంది అని అడిగినట్టుగా నేను ఒకటి అడుగుతున్నాను, నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తానంటున్నాడు. నువ్వు పూర్ణ హృదయంతో నా దగ్గర తిరిగి వచ్చినట్లయితే, అంతేకాదు తిరిగి వచ్చడమే కాదు, కానీ తిరిగి వస్తే నీవు నా ప్రజవైతావు, నేను నీకు దేవుడునవుతాను. అప్పుడు నీకు నూతన హృదయాన్ని నీకు ఇస్తాను. కాబట్టి నూతన హృదయాన్ని పొందుకోవాలంటే, ఆయన తెలుసుకుని మనము ఆశ్రయించాలంటే ఇదిగో ఆయన మనకిచ్చిన నూతనమైన మనసును బట్టి ఆశ్రయించాలి. దానిలో మనం ఆనందించే వారముగా ఉండాలి. ఈ మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై దేవదేవుడు దీవించి మనందరిని ఆత్మీయంగా బలపరచును గాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ఉదయకాలము దేవుడు ఎంతో స్పష్టంగా మనతోని మాట్లాడినాడు. అతిశయించబడొద్దని దేవుడు ఎంతగానో మాట్లాడిండు. మరి పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రమ్మని దేవుడు మనతో సూటిగా మాట్లాడినాడు. మరి దేవునికి మరి ఎంతో మరి ఆయన సన్నిధికి మరి వెళ్ళాలంటే ఆత్మతో సత్యంతో సంపూర్ణంగా ఆయన సన్నిధికి వెళ్ళాలి. మరి దేవుడు అడిగేది డబ్బు, ఆస్తి, సంపాదన, నైవేద్యాలు అడగలేడు. ఓన్లీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎంతగానో అడిగిండు. మరి దేవుడు ఎంతగానో స్పష్టంగా చక్కటి మరి స్వరాలతో మరి దాసుని ఎంతగానో వాడుకొని చక్కటి మాటలు మనకు ఎంతగానో ఉదయకాలనే మనకు వినిపించజేయడం జరిగినది. దాసుని ఇంకెంతగానో మంచి బలంగా జ్ఞానంతో దేవుడు మరి ఆస్వాదించి దీవించిన గాక. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు వాక్యాన్ని చదవడానికి దిన క్యాలెండర్ వాక్యాన్ని కుమారి ఏంజలి గారు వాక్యాన్ని చదవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్రమ్మా. ఈ దిన వాక్య భాగము నహూము 1వ అధ్యాయము 12వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగియున్నను, కోతయన్నైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరచితినే, నేనిన్నిక బాధపెట్టను. Word of the day. The book of Nahum, chapter 1, verse 12. Thus saith Jehovah, though they be in full strength, and likewise many, even so shall they be cut down, and he shall pass away. Though I have afflicted thee, I will afflict thee no more. Thank you. థ్యాంక్ యూ అమ్మా. చక్కగా దేవుని వాక్యాన్ని చదివినిపించినందుకు మిమ్మల్ని ఇంకా దేవుడు దీవించిన గాక. మరి ముఖ్యమైన అంశాలు మరి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ముగింపు ప్రార్థన రమ్య గారు ప్రార్థించవలసిన కోరుచున్నాము. మరి ప్రత్యేకమైన అంశాలు మరి ఉన్నాయి కాబట్టి అవి ప్రార్థన అంశాలు దేవుని సన్నిధిలో పెట్టాలి. ఏమైనా ఉంటే అంశాలు ఉంటే రమ్య గారికి చెప్పవలసిందిగా కోరుచున్నాము. రమ్య గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. ఏమైనా ప్రేయర్ పాయింట్స్ ఇంకా వేరే ఉంటే చెప్పవలసిందిగా కూర్చున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. కీర్తన గారికి సుఖప్రసవం జరిగింది. పాపను దేవుడు బహుమానంగా ఇచ్చాడు గనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. వారి కుటుంబాన్ని కొరకు ప్రార్థన చేయండి. అలాగనే రాధా సిస్టర్ తమ్ముడిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ కొంత ఆరోగ్యం మెరుగైందని విన్నాం కనుక మరి దాని కొరకు ప్రార్థన చేయండి. మన యొక్క రాబోయే హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకును ప్రార్థన చేయండి. శనివారం ఉపవాస ప్రార్థన ఉన్నది కనుక అందరూ వచ్చేలాగున దాని కొరకును ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ప్రే చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే.
పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న దయగల రాజా, ప్రేమమయుడా, నీతిమంతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, దయగల రాజా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నాయనా తండ్రి ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, వేకోజామునే తండ్రి ప్రభా నీ సన్నిధానంకు వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి నీ తండ్రి ప్రభా, నీ సన్నిధానంలో పాటలు పాడడానికి నీ తండ్రి ప్రభా, నీ యొక్క సన్నిధానంలో అయ్యా నీ దాసుని ద్వారా తండ్రి ప్రభా మీరు మాకు సెలవిచ్చినటువంటి ప్రతి వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా గొర్రెలు నా స్వరము విను అన్నట్టుగా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వేకువజామున తండ్రి ప్రభా మమ్మల్ని మేల్కొల్పి తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా ఈ దినం తండ్రి ప్రభా నీ యొక్క తండ్రి ప్రభ సన్నిధానంలో తండ్రి ప్రభ వాక్యం ద్వారా తండ్రి ప్రభ మా యొక్క జీవితాలను కడుక్కుంటూ తండ్రి ఈ దినాన్ని మేము లీడ్ చేయడానికి తండ్రి ప్రభ మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి ప్రభ ముఖ్యంగా తండ్రి ఇర్మియా గ్రంథం తండ్రి ప్రభ అయ్యా నాయన తండ్రి 24వ అధ్యాయం నాయన తండ్రి ప్రభ 7వ వచనం తండ్రి ప్రభ అదేవిధంగా 9వ అధ్యాయం 24వ వచనం యాకోబు పత్రికలో తండ్రి ప్రభ 1:16 వచనాలు తండ్రి ప్రభ వీటి ద్వారా మీరు మాతో మాట్లాడినారు. అయ్యా తండ్రి ప్రభ పూర్ణ హృదయంతో తండ్రి ప్రభ నీ సన్నిధానంకి వచ్చి తండ్రి ప్రభ మేము దేన్ని బట్టి అతిశయించకూడదని తండ్రి ప్రభ కేవలం తండ్రి ప్రభ నిన్ను బట్టే నాయన తండ్రి మేము అతిశయించాలని మీరు మాట్లాడినారు. అవును తండ్రి ప్రభా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అన్నావు తండ్రి ప్రభా. కాబట్టి ఎందరికో లేనటువంటి తండ్రి ప్రభా ఇట్టి గొప్ప భాగ్యము ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా యొక్క తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభ ఉద్యోగాలను కాని తండ్రి ప్రభా మా యొక్క తండ్రి డిసిగ్నేషన్ బట్టి కాని తండ్రి ప్రభా మాకున్నటువంటి టాలెంట్స్ని బట్టి తండ్రి ప్రభా మేము అతిశయించకూడదు. కీర్తనలో మీరు చెప్పి ఉన్నారు, కొందరైతే గుర్రములను బట్టి కొందరైతే రథములను బట్టి అతిశయించుచున్నారు, కానీ నేనైతే నాకు కలిగి ఉన్నటువంటి యెహోవాను బట్టి అతిశయించుచున్నాను అన్నట్టుగా తండ్రి ప్రభా ఆ యొక్క వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నా. మేమందరము తండ్రి ప్రభా కేవలం నిన్ను బట్టి తండ్రి ప్రభా అయ్యా సర్వోన్నతుడమైనటువంటి దేవుని మేము కలిగి ఉన్నామని తండ్రి ప్రభా, సర్వశక్తిమంతుని మేము కలిగి ఉన్నామని తండ్రి ప్రభా, అటు తండ్రి ప్రభ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారని తండ్రి ప్రభా మేము అతిశయించేటువంటి భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా గొప్ప దేవుడవు తండ్రి ప్రభా మా నాయన తండ్రి ప్రభా మా ప్రతి విషయంలో మీరు సహాయం దయచేసి సహాయకుడిగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ముఖ్యంగా నాయన తండ్రి నీ సన్నిధానంలో పెట్టేటువంటి ప్రతి ప్రార్థన అంశాన్ని దయతో జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి ప్రభా శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ కుమార్తెను తండ్రి ప్రభా కీర్తనను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా మేమైతే తండ్రి ప్రభా స్టార్టింగ్ నుండి ప్రేయర్ చేస్తున్నాం తండ్రి ప్రభా. బిడ్డను తల్లిని మీరు క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడి భద్రపరిచి నెలలు నిండేంత వరకు మీరు తోడుగా ఉండి నాయన తండ్రి భద్రపరిచి ఉన్నారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నిన్నటి రోజున తండ్రి ప్రభా అంకుల్కి తండ్రి ప్రభా మనవరాలని తండ్రి ప్రభా కీర్తనకు కుమార్తెను మీరు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉండే విధంగా తండ్రి మీరు కృప చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇంకనూ తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ముందు రోజుల్లో కూడా మీరు ఆ బిడ్డను తండ్రి ప్రభా బలమైన సాధనంగా మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇంకా నా కుటుంబాన్ని మీరు ఆధ్యాత్మికంగా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా మా యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఇజ్రాయెల్ దేశాన్ని మా దేశాన్ని తండ్రి ప్రభా రాష్ట్రాలను తండ్రి ప్రభా జిల్లాలను జ్ఞాపకం చేసుకోండి, గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి, నాయకులను అధికారులను పాలకులను జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభా రక్షణ మారు మనసు విడుదలను దయచేయండి తండ్రి ప్రభా. ముఖ్యంగా లాస్ ఏంజల్స్ తండ్రి ప్రభా ఆ యొక్క ప్లేస్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నీ యొక్క కోపము నీ ఉగ్రత తండ్రి ప్రభా ఏదైనాను తండ్రి ప్రభా ఎంత భయంకరంగా ఉంటుందో తండ్రి ప్రభ మరొకసారి మీరు అయ్యా తండ్రి ప్రభ బయలుపరిచి ఉన్నారు. కాబట్టి తండ్రి ప్రభ మేము నాయన తండ్రి ప్రభ అంత్య దినాల్లో ఉన్నామని తండ్రి ప్రభ ఎన్నో జ్ఞాపకాలు ఉంటుండగా అయ్యా తండ్రి ఎన్నో సూచనలు కనబడుతుంటుండగా తండ్రి ప్రభ మా హృదయాలను తండ్రి ప్రభ మేము సర్చ్ చేసుకుంటూ తండ్రి ప్రభ అయ్యా ఉపేంద్ర అంకుల్ పాడిన పాటల విధంగా తండ్రి ప్రభ అయ్యా మా మరణ దినం ఎప్పుడుందో మాకు తెలియదు తండ్రి ప్రభ, మీరు అక్కడ ఎప్పుడుందో మాకు తెలియదు నేను తండ్రి సమీపంగా ఉంది కాబట్టి తండ్రి ప్రభ మేము ఏ విధంగా మమ్మల్ని మేము పురికొల్పుకోవాలో మీరు జ్ఞాపకం చేసుకొని మాకు నేర్పించండి, ఇంకనూ ధైర్యపరచండి తండ్రి ప్రభ. మీ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం గడపడానికి కృప చూపించమని కోరుకుంటున్నాను తండ్రి ప్రభ. హోలీ కాన్వకేషన్ విషయంలో కృప చూపించి సహాయం దయచేయండి. అయ్యా ప్రతి అవసరతను తండ్రి ప్రభ మీరు గుర్తెరిగిన దేవుడో కాబట్టి ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా తండ్రి ప్రభ ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా తండ్రి అయ్యా తండ్రి ఆ మీటింగ్స్ తండ్రి ప్రభ
ఫిబ్రవరి 27, 28, మార్చ్ 1 తండ్రి ప్రభ, ఆ 3 రోజులను తండ్రి ప్రభ మీరు జ్ఞాపకం చేసుకొని మీ నామ మహిమార్థం తండ్రి ప్రభ జరిగించగలని కోరుకుంటున్నాను. ఫంక్షన్ హాల్ చుట్టూ మీ దేవదూతలను కాపుదలగా ఉంచండి. మీరు పరిశుద్ధపరచండి తండ్రి ప్రభ. అయ్యా రాబోతున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమైతే 1000 మెంబర్స్ అనుకుంటున్నాం తండ్రి ప్రభ. మీ చిత్తమైతే తండ్రి ప్రభ జ్ఞాపకం చేసుకొని ఇంకా అధికమైనటువంటి మంది వచ్చి దీవించి ఆశీర్వదించబడలాగున రక్షణ కార్యం జరుగులాగున కృప చూపించి సహాయం దయచేయండి నాయన తండ్రి ప్రభ. సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరాలు మీరే జ్ఞాపకం చేసుకొని తీర్చండి తండ్రి ప్రభ. వృద్ధుల్ని, చంటి పిల్లల్ని, యవనస్తుల్ని, సంఘ విశ్వాసులు, నడివయస్కులు గల వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయా సీసీ సంఘాన్ని తండ్రి ప్రభ, రాపల్లి సంఘాన్ని, మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు దయచేయండి తండ్రి ప్రభ. ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారికి దయచేయండి తండ్రి ప్రభ. అదేవిధంగా తండ్రి ప్రభ వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి భాగస్వాములను మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభ. అయా కృప చూపించి సహాయం దయచేయండి నాయన తండ్రి ప్రభ. ఎన్నో ప్రేయర్ పాయింట్స్ ఉంటున్నాయి తండ్రి ప్రభ. ప్రతి ఒక్కదాన్ని తండ్రి ప్రభ మీరు మీరు నాయన తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభ ప్రతి దానికి సకాలంలో సహాయం దయచేయండి. అంతవరకు ఓపికతో సహనంతో ఎదురు చూసేటువంటి భాగ్యం అనుగ్రహించండి. ముఖ్యంగా పాస్టర్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి. అంకుల్ ఆంటీ వారి ప్రయాణంలో మీరు క్షేమాన్ని దయచేయండి. అన్న వాళ్ళని తండ్రి ప్రభ, అక్క వాళ్ళని, పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసేటువంటి డ్యూటీస్లో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి తండ్రి ప్రభ. ఇంకనూ తండ్రి ప్రభ మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మీరు కృప చూపించండి. ఈవినింగ్ జరిగేటువంటి తండ్రి ప్రభ కుటుంబ ప్రార్థనలో కూడా మీరు తోడుగా ఉండండి. వాక్యం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి తగినటువంటి జ్ఞానము గ్రహింపు దయచేయండి. అయ్యా మా యొక్క తండ్రి ప్రభ ఆధ్యాత్మిక జీవితం బలపడాలని అంకులు తీసుకున్నటువంటి ఈ స్టెప్ తండ్రి ప్రభ, దాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మేమందరము వాక్యానుసారంగా ఆధ్యాత్మికంగా బలపడడానికి తగిన జ్ఞానంతో మమ్మల్ని మీరు నింపుతారని నమ్మకంతో, విశ్వాసంతో తండ్రి ప్రభ. అయ్యా తండ్రి అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. కొద్దిగా తండ్రి ప్రభ స్వస్థత పొందినటువంటి ఉపేంద్ర అంకుల్ని, వైకుంఠం అంకుల్ వాళ్ళ ఫ్యామిలీస్ని తండ్రి ప్రభ మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ బలపరచండి తండ్రి ప్రభ. అయ్యా తండ్రి ప్రభ అన్ని విషయాలు తండ్రి ప్రభ మీరే కృప చూపించి సహాయం దయచేస్తారని కోరుకుంటూ తండ్రి ఈ చిన్న కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మేము దేవుడు ఎంతగానో దీవించును గాక మీ కుటుంబాన్ని. మరి ఇప్పుడు ఆశీర్వాద ప్రార్థన మరి అయ్యగారు చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీస్సులకు మూలకర్తవైన మా దేవ, పరసంబంధమైన ప్రతి వరమును మీరిచ్చే దేవుడు అని, జ్యోతిర్మయుడు అని, మేమేనక పూర్ణ హృదయంతో మీ దగ్గరికి కనుక వచ్చి ఉన్నట్టయితే మమ్మల్ని మీ ప్రజలుగాను, మీరు మా దేవుడుగాను ఉంటారని, మాకు కావాల్సిన మేలుతో ఆశీర్వదించినప్పుడు మా యొక్క హృదయం మార్చబడినందుకు మేము గర్వించాలని, కలిగిన దాన్ని చూసి మేము గర్వించకూడదని జ్ఞాపకము చేసి అయ్యా ఈ యొక్క నూతన దినాన్ని మాకు ప్రసాదించారు. ఈ దినంలో మేమందరం మా యొక్క పనులకు వెళ్తుండగా ప్రతి వారికి నీ కాపుదల సంరక్షణ, మా బిడ్డలకందరికి కూడా నా ప్రభావం నుంచి జ్ఞానము, వివేకము, జ్ఞాపక శక్తి మరి అందరికీ మా యొక్క కృప, మీ యొక్క కృపకు అనుగ్రహించాలని ఇంతవరకు మా మధ్య మీరు అందుకు నీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ, ముఖ్యంగా నా ప్రవర్తన ప్రార్థించిన ప్రతి అంశానికి అయ్యా మీరు జవాబిస్తున్నందుకు మీకే స్తోత్రము చెల్లిస్తూ నదులను యేసుని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు, మన కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాలమునలో కూడుకున్న ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి, అదే రీతిగా సకల పరిశుద్ధులకు, సావిత్ర సంగమునకు, తన ప్రియ ప్రజలు ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన గాక. ఆమేన్. థ్యాంక్ యూ వరుణాల్.